బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రకు గండంగా మారింది. భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలోని జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నిన్న అర్ధరాత్రి 11:30 గంటల్లో తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. అదే తీవ్ర వాయుగుండము ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8:30 గంటలకి అదే తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నది. దీని ప్రభావం వల్ల ఈరోజు రాత్రి కానీ రేపు తెల్లవారు బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారింది. ఇది ఇంకా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరాలను గోపాల్పూర్, పారాదీప్ మధ్య దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోతోంది. విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన గాలుల ధాటికి విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో భారీ వృక్షం కూలిపోయింది. ఆ చెట్టు జీవీఎంసీ పార్కింగ్లో ఉన్న లారీ ఈవీ కారుపై పడింది. కార్యాలయానికి సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక విశాఖ ఆకాశవాణి రేడియో కేంద్రంలో మరో భారీ వృక్షం నేలకొరిగింది. ఈదురు గాలుల ధాటికి విశాఖ జీవీఎంసీ రోడ్, వాల్తేరు రోడ్, సీతమ్మధార, అక్కయ్యపాలెం ప్రాంతాల్లోనూ చెట్లు నేలకొరిగాయి. దాంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీవీఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పడిపోయిన చెట్లను యంత్రాల సాయంతో తొలగించారు. ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలు కూడా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగుతుండటంతో జనజీవనం స్తంభించింది. మాడుగుల కొత్తపల్లి జలపాతం ఉధృతంగా మారింది. జలపాతాల వద్దకు వెళ్లొద్దని పర్యాటకులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కల్వర్టులు, వంతెనలు, వాగులు దాటేందుకు ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేశారు.